హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్. సో ఇవాళ నేను ఒక కుకింగ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, అలాగే కొంచెం మీతో మాట్లాడదాం అనుకున్నాను. సో కుకింగ్ వ్లాగ్ ఏంటి అంటే కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నా, ఎందుకంటే నాకు ఆల్రెడీ స్పేర్గా పప్పుచారు ఉంది అండ్ ఇది ఫ్రై చేసుకుంటే నాకు నైట్ డిన్నర్కి వచ్చేస్తుంది అనమాట. అండ్ చపాతీ అయితే డెఫినెట్గా ఉంటుంది మా ఇంట్లో. అండ్ కాకరకాయ అయితే నేను ముందుగా మంచిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కడిగి ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా, సో దట్ చేదు అనేది మనకు ఉండదు అనమాట. అండ్ ఇక్కడైతే నేను ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని పోపు దినుసులు వేసేసి ఎండుమిర్చి అండ్ ఎల్లిపాయ ఈ మూడు కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ రావాలి. సో అది ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట. సో ఎందుకు నేను ఈ కుకింగ్ బ్లాగ్స్ కూడా మీకు చూపిస్తున్నాను అంటే, చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్, అదే న్యూ మామ్ అయితే ఎలా మేనేజ్ చేసుకుంటుంది హౌస్ని అండ్ కుకింగ్ని. సో ఇప్పుడు నేను, మా హస్బెండ్ అండ్ మా బాబునే ఉంటామన్నమాట. సో నాకైతే ఎలా పాసిబుల్ అవుతుంది, సో ఏ టైంలో నేను ఈ వంట చేయడం ఇవన్నీ చేస్తాను, ఎలా మేనేజ్ చేస్తాను, అది కూడా నేను ఈ వ్లాగ్లో చూపిద్దాము అంటే చెప్తాము. సో కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని అలా అనిపించింది అనమాట నాకు. అందుకే నేను ఈ వీడియో స్టార్ట్ చేసేసాను. సో ఇక్కడ చూసేసారు కదా, ఆల్రెడీ పోపు మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసాను అనమాట. ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనకి ఫ్రై కదా. సో ఇప్పుడు మనం కాకరకాయ యాడ్ చేసాం కదా పీసెస్, ఇది అండ్ ఆనియన్స్ రెండు ఈక్వల్లీ మనకి ఫ్రై అవుతూ వస్తాయి అన్నమాట. అందుకని ఆనియన్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మధ్య మధ్యలో మనం లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి, ఎందుకంటే మనకి కాకరకాయ పీసెస్ కూడా మంచిగా కుక్ అవ్వాలి అండ్ వేపుడులాగా రావాలన్నమాట. సో అలా వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓపికతోటి దాన్ని ఫ్రై చేయాలి. సో ఇది అవుతూ ఉంటుంది. నేను మెయిన్గా మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ మాట్లాడతాను. సో నేనైతే మార్నింగ్ నాకు పూజ రొటీన్ అంతా అయిపోయిన తర్వాత బాబుకి టిఫిన్ పెట్టి ఒక 1 hour తను ఆడుకున్న తర్వాత తనని మళ్ళీ బాత్ చేపించి మంచిగా కొంచెం ఫ్రెష్ అప్ చేసి తను పడుకున్నాడు అనమాట. ఇప్పుడే పడుకున్నాడు. అయితే నేను ఇప్పుడు 12:30, 1 o'clock తను పడుకున్న తర్వాత నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను. ఈ టైంలోనే నేను ఎక్స్ట్రా ఏదైనా కర్రీ కావాలంటే నేను ఇదే టైంలో చేస్తాను, ఈవినింగ్ చెయ్యను అనమాట. ఎందుకు, ఇప్పుడు సమ్మర్, మనం ఈవినింగ్ వంట చేస్తే మనకి మొత్తం హీట్ అయిపోతుంది అనమాట హౌస్ మొత్తం. సో అట్లా ఎందుకు ఉండడం అని చెప్పి నేను ముందే చేసేస్తాను వంట, సో దట్ నాకు బాబుతోటి డిస్టర్బెన్స్ ఉండదు అండ్ నైట్కి వంట కూడా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో నేనైతే ఈ ట్రిక్ ఫాలో అవుతాను. ఇంకా నేను కొన్ని డీటెయిల్స్ మాట్లాడాలి, కాకపోతే వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చూశారు కదా, కాకరకాయ కొంచెం ఒక రెడ్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో కొంచెం ఏమంటారు టర్మరిక్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసేసుకొని లాస్ట్లో మనం కొరియాండర్ లీవ్స్ తోటి ఎండ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. సో మీకు ఇంకేమైనా కుకింగ్ బ్లాగ్స్ కావాలంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. ఐ లవ్